సరే అమ్మా, కొన్ని టెస్టులు రాస్తున్నా, రిపోర్ట్స్ తీసుకుందాం. సరే డాక్టర్ అమ్మ. ఇంకో డాక్టర్ అమ్మ రిపోర్ట్స్. ఏమైంది డాక్టర్ అమ్మ? ఇది ఎలా చెప్పాలో అర్థమైతలేదమ్మా. కళ్ళే చెప్పండి డాక్టర్ అమ్మ. మీకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందమ్మా. నాకు ఆ బ్రెయిన్ ట్యూమర్. అవునమ్మా. మీకు ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అమ్మా? ఇది అడ్వాంటేజ్లో ఉందమ్మా. ట్రీట్మెంట్ చేయడం కుదరదమ్మా. సరే అమ్మా. హలో అనురాధ. హలో హలో అనురాధ. ఏం మిస్? మా ఇంటికి రావా అనురాధ? వస్తున్నా. ఫోన్ చేసిన. నాకు తలకాయ తిరుగుతుంది, కళ్ళు తిరుగుతుంది. హాస్పిటల్కి పోతే నాకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని చెప్పిన అనురాధ. నేను పాస్టర్ అమ్మకు ఫోన్ చేస్తా. సరే అమ్మ. ఆశ్రమ గ్రేసా? గ్రేసే గ్రేసే పాశ్రమ మంచిగా ఇచ్చారు. హలో డాక్టర్ అమ్మ. హలో పాస్టర్ అమ్మ. మా ఇంటికి రావా పాస్టర్ అమ్మ? వస్తున్నా నిషి. సరే పాస్టర్ అమ్మ. ప్లీజ్ లాడండి రాదా. ప్లీజ్ లాడమ్మా. ఏంటమ్మా ఫోన్ చేశారు? నాకంట బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంట పాస్టర్ అమ్మ. మీరు ఏం భయపడకండి, దేవుడు తీసేస్తాడు. దేవునికి మీరు రోజు ప్రే చేయండి, నేను కూడా ప్రే చేస్తాను. సరే సరే పాస్టర్. సరే అమ్మా, ఇప్పుడు నేను ప్రే చేస్తాను. సరే పాస్టర్. స్తుతి స్తోత్రం వేసేయా. అవును తండ్రి, ఈ బిడ్డలో ఉన్న బ్రెయిన్ ట్యూమర్ని తీసేయమని అడుగుతున్నాను దేవా. అవును వేసేయా, ఈ బిడ్డ నీకు సాక్షిగా ఉండమని అడుగుతున్నాను దేవా. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వేసినాము అడుగుతున్నాను మా తండ్రి. అవును అమ్మాయి. నా డబ్బు నా నగలు నేను దేవునికి ఇస్తాను పాస్టర్ అమ్మ. సరే అమ్మా, ఇవ్వండి, మీ ఇష్టం. సరే అమ్మా. సరే మెసేజ్ పోతుంది. సరే అనురాధ. ఏసా ఏసా నీ కొందనాలు వేసింత కాచి కాపాడాలని కొందనాలు వేసా. అవునయ్యా, నేను ఇన్ని రోజులు నీ సన్నిధికి నిర్లక్ష్యం చేసినాను వేసా. అవునయ్యా, నన్ను దీవించండి వేసా. అవునయ్యా, నాకున్న బ్రెయిన్ ట్యూమర్ని తీసేయండి వేసా. అవునయ్యా, నా డబ్బు నా నగలు నీకే ఇస్తా వేసా. యేసుక్రీస్తు నామంలో అడివేరుతున్నాను తండ్రి. ఆమె డాక్టర్ అమ్మ చెక్ చేయనమాట. నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా మీకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని? ఒకసారి చెక్ చేయండి డాక్టర్ అమ్మ. గ్రేసీ పాస్టర్ అమ్మ. ఇదెలా సాధ్యం? ఏంటి డాక్టర్ అమ్మా? మీకు నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయమ్మా. మా దేవుడు నా కార్యం చేసింది డాక్టర్ అమ్మా. అవునా అమ్మా? సరే డాక్టర్ అమ్మా. సరే అమ్మా.
అబ్బా నేను దేవునికి నా డబ్బు నా బంగారం ఇస్తాను కదా, ఇప్పుడు ఎలా అబ్బా నాకు ఇవ్వబుద్ధి అయితే లేదు. ఓయమ్మో. ఒక ఐడియా వచ్చింది నాకు. ఆ, నగలు 200కి న్యూస్ పేపర్లో యాడ్ ఇస్తా. ఆ, యాడ్ ఇస్తే సరే సరే. ఎవరైనా ఉన్నారా? పేపర్లో యాడ్ ఇచ్చిన మీరేనా? అవునమ్మా, కూర్చోండమ్మా. మీరేనా అండి? అవునమ్మా. ఒక షరతు ఉందమ్మా కొనడానికి. ఏంటిదమ్మా? 20 లక్షలకు ఫోన్ కొంటే 200లకు బంగారం వస్తుందమ్మా. 20 లక్షలా? అవునమ్మా. వద్దు, తీసుకుందాం. వద్దు, సరే రేపు వచ్చి తీసుకుంటామమ్మా. సరే అమ్మా. తీస్తావా? కడేసుకో, బాగా పడుతుంది. ఎక్కడుంది? అమ్మగారు నేను నచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తుంది. అమ్మ డబ్బులు తీసుకొచ్చినాం పట్టండి. ఏ బీరువాల బంగారం ఉంది తేపో. బంగారం లేదు. కరెక్ట్గా చూడు, మస్గుడ్డల బంగారం లేదు. ఏ మంచిగా చూడు. నువ్వే చూడమ్మ గారు. అవును, నా డబ్బు నా బంగారం, నా డబ్బు నా బంగారం. హలో హలో అనురాధ, మా ఇంటికి రావా అనురాధ? వస్తున్నా. నా డబ్బు నా బంగారం పోయింది అనురాధ. అయ్యో ఎట్లా? రాత్రి బీరువాలో పెట్టి తాళం వేస్తే ఎవరు రాత్రి తీసుకొని పోయారు కదా. పాస్టర్ అమ్మ ఫోన్ చేస్తాం. సరే అనురాధ. హలో హలో అనురాధ. హలో హలో అనురాధ. ప్లేజ్ లాడమ్మా. ప్లేజ్ లాడ్ అనురాధ. నిస్సు వాళ్ళ ఇంటికి రండి అమ్మా. వస్తున్నాను రాదు. ప్లేజ్ లాడ్ నిచ్చి. మిక్సీ కాదు, మిక్సీ. ఏంటమ్మా రమ్మన్నారు? నా నగలు నా డబ్బు పోయినట్ట. పాస్టమ్మా. అమ్మ ఏం భయపడకండి, డబ్బు నగలు దొరుకుతాయమ్మా. నేను పేపర్లో మొన్న యాడ్ ఇచ్చిన బంగారము 200లకు వస్తుందని యాడ్ ఇచ్చిన పాస్టమ్మ. అయితే నిన్న కోళ్ళు వచ్చి ఇట్లా అడిగిపోయారు. అడిగిపోతే డబ్బులు లేవని రేపు వస్తామని పోయిర్రు. రాత్రి బీరువాకు తాళం వేసి పండుకున్నాం. ఆ తర్వాతకి దొంగ వచ్చి తాళం పగల కొట్టి బంగారం అంతా తీసుకొని పోయిండు.
నిస్సి మనం దేవుణ్ణి మోసం చేయలేం నిస్సి. దేవుణ్ణి మోసం చేయాలంటే మనమే మోసపోతాం. దేవుణ్ణి ఎప్పుడు మోసం చేయకూడదు. ఇంకోసారి ఇట్లా చేయకు. ఇంకొకటి దేవుణ్ణి కొరింథీ పత్రికల్లో ఉంటుంది కదా, దేవుణ్ణి మోసం చేయొద్దని ఉంటుంది. దేవుడు మోసం చేయడు. దేవుడు మోసపోకుడి, దేవుడు మోసం చేయలేము. వెక్కిరింపబడని కొరింథీ పత్రికల్లో ఉంటుంది కదా నిస్సి. అట్లా మనం వెక్కరింపబడతాం. మనమే మోసపోతాం. అట్లా ఎప్పుడు చేయకు నిస్సి. నీ బంగారం నీకు దొరుకుతుంది. సరే పాస్టమ్మ. మోసపోకుడి, దేవుడు